ప్రస్తుతం సమాజంలో ఉన్న అసంతృప్తి అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయనకి 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పసిగట్టగలుగుతారు. ఎందుకంటే ఆయన ఎక్కువ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఏదో పథకం ఇచ్చేసి వదిలేరు. పరిపాలన చేసేస్తున్నాం కదా, డబ్బులు వేసేస్తున్నాం కానీ నూరుకోరు జగన్మోహన్ రెడ్డి లాగా. ప్రతి నెల పథకం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అవసరమైతే ఆ పథకానికి సంబంధించి. ప్రజల మనసులో ఏముందో, మనం ఇచ్చే రూపాయి వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా అనే ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో దిట్ట ఆయన, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో తెలుసు, తెలియక కాదు. కాకపోతే అసంతృప్తి తెలిసినా సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయలేము, ఇక మున్ముందు ఏం చేసినా. ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే, సంక్షేమం, మెరుగైన సంక్షేమం ఇస్తాం మేము వస్తే, అధికారంలోకి వస్తే అని మాట అయితే ఇచ్చారు. మెరుగైన సంక్షేమం అనేది ఎవరు చెప్పాలి, ఎవరు నమ్మాలి? ప్రజలు నమ్మాలి. ఇప్పుడు పింఛన్ ఇచ్చేస్తున్న 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, అలాగే 6,000 రూపాయలు వికలాంగులకి, అది వాళ్ళు హ్యాపీ అంతవరకు. కానీ మిగిలిన చాలా పథకాలు ఉన్నాయి. వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6లో కూడా ఆడబిడ్డ నిధి 1,500 కానీ, లేదంటే బీసీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఇస్తానన్న డబ్బులు కానీ, పింఛన్ కానీ, 50 ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇచ్చేస్తాం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అని చేసినది కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇప్పటివరకు ఏం పడట్లేదు. ఈ వీటి మీద అసంతృప్తి లేదంటే ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి ఉందన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. కానీ ఏం చేయలేని పరిస్థితి, ముందుకెళ్ళలేని పరిస్థితి. అలాగని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పులు తేలేరు. ఎందుకంటే ఆయన ముందు ఉన్న అతిపెద్ద బాధ్యత రాజధాని నిర్మాణం. అలాగని దానికి దీనికి లింక్ పెట్టడానికి లేదు, దానికి దీనికి ముడి పెట్టడానికి లేదు. పార్టీలో ఉండే అసంతృప్తి నాయకులు అది ఎలాగా ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే సంక్షేమం విషయంలో, ప్రజలకు అందించే విషయంలో ప్రజల నుంచి వెళ్ళగక్కుతున్న అసంతృప్తి కానీ, లేదంటే కొన్ని వ్యవస్థల నుంచి, కొన్ని వర్గాల నుంచి ఇప్పుడు వీళ్ళలో పూర్తిగా అసంతృప్తి ఉంది సచివాలయ ఉద్యోగుల్లో. కానీ అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు, వాళ్ళని పట్టించుకోలేకపోతున్నారు. విద్యుత్ శాఖలో అసంతృప్తి ఉంది. విద్యుత్ ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు వాళ్ళు ముందుకు రోడ్డు మెక్కుతున్నారు, వాళ్ళు నిరసనలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్న పరిస్థితి. కనీసం వాళ్ళని చర్చలకు కూడా పిలవట్లేదు. అంటే ఉద్యోగుల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో తెలుసు, అలాగే ఉద్యోగ సంఘాల్లో కొన్ని జేఏసీల్లో ఉన్న అసంతృప్తి తెలుసు. అలాగని చెప్పి వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇది ఏ తరహా రాజకీయం? లేదా మున్ముందు ఏమన్నా ఎన్నికల దగ్గరలో వీళ్ళందరి సమస్యలు ఏమైనా తీరుస్తారనే చూడాలి.